వెల్కమ్ టు KNLS ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఇదివరకు ప్రీవియస్ క్లాసెస్లో దీనికి ఆల్గోరిథం ఎలా రాయాలి, ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు దానికి ఆల్గోరిథం ఎలా రాయాలి, సూడో కోడ్ ఎలా ఉంటుంది, ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అనేది చూసాం. అదేవిధంగా దాని ప్రోగ్రామ్ అనేది చూసాం. అయితే ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ సిలో రాయాలి అంటే ఇదివరకు క్లాస్లో చెప్పినట్టు మనం ఏదో ఒక ఐడిఈ ఎన్విరాన్మెంట్ తీసుకోండి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఒకటి తీసుకోండి. మనం ఏది సెలెక్ట్ చేసుకున్నాం, విజువల్ స్టూడియో కోడ్. సో ఈ విజువల్ స్టూడియో కోడ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒకటి నేర్చుకుంటే మీరు కరెక్ట్గా సి లాంగ్వేజ్ కానీ, సి షార్ప్ కానీ, జావా కానీ, సిపిపి కానీ, పైథాన్ కానీ అన్నీ కూడా ఇందులోనే మీరు ప్రోగ్రామ్స్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు సింపుల్గా కంట్రోల్ అని కొట్టేసేయండి. కంట్రోల్ అని కొడితే ఫస్ట్ డిఫాల్ట్ ఇక్కడ పిహెచ్పి ఉంది, కింద బాటమ్ లైన్లో చూడండి పిహెచ్పి ఉంది. వేరే ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఏం కావాలి, ఇప్పుడు మనం ఇది పిహెచ్పి అన్నది కూడా ఏంటంటే సి లాంగ్వేజ్ టైప్లోనే ఒక లాంగ్వేజ్. సో ఇదివరకు ఇది దీనికి సెట్ చేస్తుంది, కానీ ఇప్పుడు మనం సికి సెట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ కొట్టండి. ఆ ఫైల్ నేమ్ మళ్ళీ దీనికి ఏంటంటే ఫోల్డర్ కూడా ఒకటి సెట్ చేసుకోండి. మీరు ఎక్స్ప్లోరర్లో ఓపెన్ ఫోల్డర్ ఒకటి తీసుకొని డెస్క్టాప్ మీద సి అన్న ఫోల్డర్లో మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో ప్లేస్ చేసుకుంటూ వద్దాం. సో ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం సేవ్ చేసే ప్రతి ఫైల్ కూడా ఆ ఫోల్డర్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద ఇక్కడ నేను సి అన్న ఫోల్డర్ పెట్టాను. ఇక్కడ నేను సేవ్ చేసే ఫైల్స్ అన్నీ కూడా అక్కడ రాసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులోకి సేవ్ అవుతూ ఉంటాయి. సో అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు కంట్రోల్ ఎన్ కొట్టేసి, కంట్రోల్ ఎన్ అన్నది తెలిసిందే కదా, ప్రతిదానికి కూడా ఇందులో అయినా కూడా దీనికి న్యూ ఫైల్ ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టండి. దీనికి మళ్ళీ డిఫాల్ట్ ఇక్కడ మారింది చూడండి, సి పెట్టి వేసుకోండి. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టి ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సాధారణంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వరల్డ్లో ఏంటంటే ఏ ప్రోగ్రామ్ రాసినప్పటికీ కూడా ఫస్ట్ మనం ఏదన్నా సాధారణంగా బయట మీరు కొత్త నోట్బుక్ తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఓమ్ అని చెప్పి రాస్తారు, సిమిలర్లీ ఇక్కడ ఎలాంటి కొత్త లాంగ్వేజ్ తీసుకున్నా అది కరెక్ట్గా సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి రాస్తూ ఉంటారు. సో ఇందులో ఇంక్లూడ్ stdio.h అని చెప్పి ఒకటి ఇచ్చాను. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. ఇవన్నీ కూడా ఈ ఇంక్లూడ్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ ఏ విధంగా ఓపెన్ ప్యారెన్సెస్ క్లోజింగ్ ప్యారెన్సెస్ ఇచ్చి ఎందుకు ఓపెన్ చేసాం క్లోజ్ చేసాం, అదేవిధంగా ఇక్కడ ఓపెన్ బ్రాసెస్ క్లోజింగ్ బ్రాసెస్ ఇవన్నీ స్టాండర్డ్గా ఉండాలి, అంతే గుర్తుంచుకోండి. కొత్త బట్టలు కొన్నప్పుడు పసుపు పెట్టాలి అంతే. ఎందుకు ఏమిటి ఎలా అన్నది తర్వాత చూద్దాం. ఒకే రోజు చెప్తే అదంతా అన్నప్రశ్నాడు అవకాశం అన్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో పెడదాం. అదంతా కూడా ఏం చేద్దామంటే జస్ట్ ఇప్పుడు ఫారెక్స్ అనండి చాలు. జస్ట్ బ్లైండ్గా మీరు ఏ సి ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ హ్యాష్ సింబల్ ఇచ్చి ఇంక్లూడ్ stdio.h అనేది పెట్టుకోండి. మెయిన్ అన్న ఫంక్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ బ్రాసెస్ క్లోజింగ్ బ్రాసెస్ ఇలా ఉండాలి. ఇది స్టాండర్డ్గా ఉండండి. ఎందుకు అన్నది తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం టెస్టింగ్ ఏం చేద్దామంటే ప్రింట్ఎఫ్ అని చెప్పి ఏదైనా ఒక అవుట్పుట్ మనం ఏదన్నా ఇప్పుడు మనం ఆల్గరిథంలో చూడండి ప్రింట్ అని చెప్పి అనడానికి సూడో కోడ్లో కానీ ప్రింట్ ద వాల్యూ అని చెప్పి అనడానికి ఏమి ఇచ్చాము, ప్రింట్ అని ఇచ్చాం కదా. వేరే ఫ్లో చార్ట్లోకి వచ్చేప్పటికి ఇలా ఒక అవుట్పుట్ సింబల్ అనేది ఇచ్చుకున్నాం. వేరే ఇక్కడ సి లాంగ్వేజ్లో ఏదన్నా ఒకటి ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి ప్లేస్ చేయాలి. అది ఒక సిస్టమ్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ లైబ్రరీ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్స్ అని చెప్పి ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఫంక్షన్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. మీరు ఒక కొత్త ఫంక్షన్ రాస్తే అది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. మన కన్వీనియంట్ కోసం సిస్టమ్ రాసే ఫంక్షన్స్ని లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పి ఇస్తూ ఉంటాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ అని ఇచ్చాం. అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉండాలి. అదేవిధంగా మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టు ప్రింట్ చేయాలి అంటే స్ట్రింగ్స్ ప్లేస్ చేయాలి. సో మీరు ఇక్కడ ఒక స్ట్రింగ్ కొట్టంగతోటి ఎప్పుడైతే ఇలా ఇచ్చారో ఆటోమేటిక్గా 2 స్ట్రింగ్స్లు వచ్చేస్తాయి. ఈరోజు నోట్ ప్యాడ్ లాంటిది ఎడిటర్ ఒకటి తీసుకున్నారు అనుకోండి, ప్రింట్ఎఫ్ అని ఇస్తే
ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మీరే ఓపెన్ చేయాలి, క్లోజ్ చేసేటప్పుడు కూడా మీరే క్లోజ్ చేసుకోవాలి. సో ఐడిఈ ఎన్విరాన్మెంట్ విజువల్ స్టూడియో కోడ్ తీసుకుంది మనం దానికోసమే. ఒక బ్రాకెట్ ఓపెన్ చేయగలిగితే అదే క్లోజ్ కొడుతుంది. అదేవిధంగా ఇన్వర్టెడ్ కామా ఓపెన్ చేయగలిగితే క్లోజింగ్ ఇన్వర్టెడ్ కంపల్సరీ, ఎందుకంటే ఇన్వర్టెడ్ కామా ఓపెన్ చేసామంటే క్లోజింగ్ కూడా ఉండాలి కాబట్టి ఆటోమేటిక్గా అది ఆ వర్క్ అదే చేసుకుంటుంది. సో ఇక్కడ హలో వరల్డ్, అదేవిధంగా ఈ స్టేట్మెంట్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ సెమీకోలన్ పెట్టేయండి. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సెమీకోలన్ పెట్టనంతసేపు ఇక్కడ మీకు రెడ్ కలర్ ఎర్రర్ చూపించింది. ఓకే, సరే ఎప్పుడైతే అన్వాంటెడ్ పాపప్స్ క్లోజ్ చేసేయండి. ఎప్పుడైతే ఇక్కడ మనం సెమీకోలన్ పెట్టామో ఆటోమేటిక్గా అక్కడ ఎర్రర్ పోయింది. ఈ ఎర్రర్ డిస్ప్లే అవుతుంది అంటే అది సరిగ్గా రన్ అవునట్టే. ఓకే, ప్రోగ్రామ్ రన్ అవ్వదని. ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టేసాం. మొత్తం ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రన్ చేయబోయే ముందు కంపల్సరీ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు రన్ కోడ్ కొట్టండి. ఓకే, సో అవుట్పుట్ వచ్చేసింది కదా, ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పి డిస్ప్లే చేసింది. ఈ ముందు ఉన్నాయని మీరు పట్టించుకోకండి, ఇదంతా ఏమిటి వార్నింగ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఎర్రర్ వేరు, వార్నింగ్ వేరు. ఎర్రర్ అంటే ఏంటంటే అందులో తప్పు ఉంది అని చెప్పి డిస్ప్లే చేసి ఆగిపోతుంది. వార్నింగ్ అంటే అది ఏదన్నా ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పడానికి వార్నింగ్ అన్నది ఇస్తాడు. యాక్చువల్గా వార్నింగ్ ప్రాబ్లమా ఎర్రర్ చాలా డ్యామేజ్ చేస్తుందా అని చెప్పుకోవాలంటే ఆ ఎర్రర్ అన్నది ఏమవుతుందంటే పూర్తిగా అసలు ప్రాబ్లం మనం అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ని రన్ చేయనిది. ఓకే, వార్నింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ని రన్ చేయనిస్తుంది, అవుట్పుట్ వస్తుంది, బట్ మేబీ ఏదైనా సమ్ గార్బేజ్ రావడానికి అవకాశం ఉంది, ఏదో ఒక ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు కార్ స్టార్ట్ చేస్తున్నారు, బ్రేక్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, అసలు ఇగ్నిషన్ ఆన్ అవ్వలేదు అనుకోండి, అది ఎర్రర్ ఇవ్వడం బెటరా, వార్నింగ్ ఇవ్వడం బెటరా? ఇగ్నిషన్ మీరు ఇంజినే ఆన్ అవ్వలేదు, బ్రేక్ ఫెయిల్ అయింది. ఓకే, జస్ట్ బ్రేక్ ఫెయిల్ అయ్యింది అని వార్నింగ్ ఇచ్చి వదిలేసి డిస్ప్లే చేసి మనకి ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, కార్ వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే వార్నింగ్ అంటాం. కానీ ఆ వార్నింగ్ వల్ల ఏమవుతుంది, అది మనం పట్టించుకోలేదు కాబట్టి రన్ చేస్తే బ్రేక్ పడదు, ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. వేరే ఎప్పుడైతే వార్నింగ్ కాకుండా ఎర్రర్ ఇచ్చిందో, అసలు మీకు ఎప్పుడైతే ఈ బ్రేక్ వేయలేదు, మనం బ్రేక్స్ ఫెయిల్ అయినాయి అనుకుంటే ఎర్రర్ ఇచ్చేసి అసలు కార్ స్టార్ట్ అవ్వకుండా ఉందనుకోండి, అప్పుడు సేఫ్ సైడ్లో ఉంటాం మనం, ఎటు పరిస్థితుల్లో యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇట్ డిపెండ్స్, అంటే ఎర్రర్ అన్నది పూర్తిగా ఫంక్షనాలిటీని ఆపేస్తుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. వేరే వార్నింగ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అవుట్పుట్ అన్నది మేబీ ఏదో ఒక గార్బేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కొన్ని రకాల వార్నింగ్స్ని ప్రజెంట్ వీటిని పట్టించుకోకండి మీరు, తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆ వార్నింగ్స్ని కూడా రానియకుండా చూసుకోవడం ఎలా అన్నది తర్వాత చూద్దాం. సో ప్రజెంట్ మనకి అవుట్పుట్ వచ్చిందా లేదా? ఓకే, హలో వరల్డ్ అన్న అవుట్పుట్ వచ్చేసింది కదా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామంటే సింపుల్గా ఒక ప్రోగ్రామ్ని టెస్టింగ్ కోసం మీ కంపైలర్ విజువల్ స్టూడియో కోడ్లో మనం విజువల్స్ నేను చెప్పుకున్నాం కదా, సి సెటప్ చేయాలంటే ఏం చెప్పాము, MINGW ఒకటి సెటప్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో దాని MINGW బిన్లో ఉన్న మెయిన్ ఫోల్డర్ని దాన్ని పాత్రలో సెట్ చేసుకోవాలి. అదేవిధంగా విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకొని దానిలో మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్స్, సికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ అన్నిటినీ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి, కోడ్ రన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పాం కదా. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయా లేదా అన్నది చూడాలి అంటే ఈ విధంగా ఒక చిన్న టెస్ట్ ప్రోగ్రామ్ అనేది రాసుకోండి. ఇలా ఇది అవుట్పుట్ వచ్చింది అంటే ఓకే, నో ప్రాబ్లం. అంటే అవుట్పుట్ రాలేదని ఇక్కడ ఏదో మిస్టేక్ మీరు చేసేసి ఇక్కడ మిస్టేక్ చేసాం మనం, సెమీకోలన్ రన్ కోడ్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తాడు వీడు. ఏంటి ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు మీరు, ఇదిగోండి క్లియర్గా ఇచ్చేసాడు కదా, పలానా లైన్లో మీకు 5th లైన్లో ప్రాబ్లం ఉంది అంటే దీని ముందు లైన్లో ఉన్నట్టు ప్రాబ్లం. 5th లైన్ అని హైలైట్ చేశాడంటే దానికి ముందున్న లైన్లో మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో అంటే 5th లైన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదని. సో అప్పుడు ఇలా పెట్టి అప్పుడు రన్ కోడ్ కడితే వచ్చేస్తుంది. ఎర్రర్ వచ్చి ఆగటం వేరు, ఓకే అది వేరు. అలాగంటే అలాంటి ఎర్రర్ రాకుండా, ప్రోగ్రామ్లో ఎలాంటి మిస్టేక్ రాకుండా మీకు రన్ అవ్వట్లేదంటే సంథింగ్ ఎక్స్టెన్షన్స్ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వకపోవటము, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని MINGWకి సరిగ్గా సెట్ చేయకపోవడము జరుగుంటే కనుక అలా వస్తుంది. సో ఫస్ట్ మీరు
ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలు మన ప్రోగ్రాంలోకి వచ్చేద్దాం. మన ప్రోగ్రామ్ ఏంటి? ఏ యొక్క వాల్యూ బి యొక్క వాల్యూ కంప్యూటర్కి ఇచ్చినట్లయితే కనుక అది అవుట్పుట్ చూపించాలి. రెండింటిని టోటల్ చేసి సమ్ చేసి దాని అవుట్పుట్ చూపించాలి. సో దీనికి ఏం చేయాలి? సో ముందు సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్ కొట్టండి. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ PHP వచ్చేసింది. మనం దీన్ని సి లాంగ్వేజ్కి మార్చుకోండి. జస్ట్ మినిట్, లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతిసారి ఇక్కడ క్లిక్ చేసి సి అని తీసుకుంటే ఆ టైం మాత్రం మీకు ఇక్కడ బాగానే ఇది అవుతుంది. సేవ్ చేసేటప్పుడు ఇక్కడ సేవ్ యాజ్ టైప్ సి అని వచ్చేస్తుంది. అసలు మీరు ప్రతిసారి కూడా ఇక్కడ .c కాకుండా PHPనో సంథింగ్ HTML ఏదో ఉందనుకోండి, ఏ టెస్ట్ ఫైల్లో ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు HTML ఉంది. ఇక్కడ మీరు ప్రతిసారి మార్చుకునే ఓపిక ఉంటే డైరెక్ట్గా ఇక్కడ ప్రతిసారి జాగ్రత్తగా చూసుకొని మార్చుకుంటూ ఉండాలి. అలాగంటే ప్రతిసారి మనం ఎక్కువ రాసేదంతా ఇప్పుడు నేర్చుకుంటుంది సి ప్రోగ్రామ్స్ కాబట్టి అన్నీ కూడా సికి సంబంధించినవి రావాలి, డిఫాల్ట్ సి రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెట్టింగ్స్ మెనూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు. లేదా సింపుల్గా చెప్పాలంటే కంట్రోల్ కీ పట్టుకొని ఇలా కామా కొట్టేయండి. కామా కొడితే ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం డిఫాల్ట్ లాంగ్వేజ్ని సెట్ చేయాలి. ఇక్కడ ఇన్ని రకాల సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో ఇందులో మనకి కావాల్సిన సెట్టింగ్ ఎక్కడ ఉంది అనేది ఎదిగే బదులు మనం మాన్యువల్గా ఎదుర్కొనే బదులు ఇక్కడ సెట్టింగ్స్లో టైప్ చేసేయండి. మనకు కావాల్సింది ఏంటి? డిఫాల్ట్ లాంగ్వేజ్. అదివరకు ఇక్కడ PHP అని ఉంది అనుకోండి, PHPనే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సి అని చెప్పి పెట్టుకున్నాం. ఓకే, సి అది చేయండి. దీనికి సెట్టింగ్స్కి ఎలాంటి సేవ్ బటన్ ఏమి ఉండదు. జస్ట్ అది మార్చేసి బయటకు వచ్చేస్తే క్లోజ్ చేసేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంది, ఓకే ఇక్కడ చూడండి సి వచ్చింది కదా. ఇప్పుడు లేకపోతే పూర్తిగా విజువల్ స్టూడియో కోడ్ ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూడండి. ఇప్పుడు కంట్రోల్ అని కొట్టండి. ఓకే, డిఫాల్ట్ సి వచ్చేసింది కదా. ఓకే, సో ఏం చేయాలి మనం? ప్రాబ్లం ఏంటి? డిఫాల్ట్ లాంగ్వేజ్ ప్రతిసారి PHP అనేది ఉంటుంది. మనం ఏం చేస్తాం? అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ లాంగ్వేజ్ని, మనకు కావాల్సిన లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ మీరు ఒకవేళ CPP అయితే CPP అని కొట్టుకోవాలి. ఇక్కడ సి అయితే సి, జావా అయితే జావా, ఇలా టైప్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు సి కాబట్టి సి టైప్ చేసుకోవాలి. ఓకే ఓకే, అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. ఇవి చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా చాలా టైం టేకిన్ ప్రాసెస్. ఇవన్నీ కూడా ప్రతిసారి కంట్రోల్ ఎస్ కొట్టంతో మళ్ళీ కింద సేవ్ యాజ్ టైప్ చూసుకొని మార్చుకోవాలంటే కాంప్లికేటెడ్ కాబట్టి మనం ఎక్కడ కొద్దిగా టైం తీసుకున్నా ఫర్దర్గా మనకి ఈ కాంప్లికేషన్స్ ఉండవు. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మనకు కావాల్సింది ఏంటి? సమ్ అని చెప్పి ఇద్దాం. ఇక్కడ మనం ఏ ఫోల్డర్లో పెడుతున్నాం? డెస్క్టాప్ మీద సి ఫోల్డర్ ఎస్ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ కొద్దిగా జూమ్ చేస్తున్నా. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలంటే మీకు స్క్రీన్ విజువల్ స్టూడియో కోడ్ని కంట్రోల్+ కానీ కంట్రోల్+ ఇస్తే జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది, మైనస్ ఇస్తూ ఉంటే జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు జూమ్ ఇన్ చేశాను. ఫస్ట్ ఇంక్లూడ్ stdio.h, తర్వాత మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ కావాలి డిసైడ్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చూడండి, C1, A1, B1. సో ఈ 3 వేరియబుల్స్ ఏం కావాలి, వాటిని ఏ టైప్ ఆఫ్ దాంట్లో డిక్లేర్ చేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇంటిజర్ ఏ కామా మనకి ఇంటిజర్లో డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాం. A, B, C అని చెప్పి ఇస్తున్నాం. ఇక్కడ మనకి డేటా టైప్స్ మనం ఆల్రెడీ వేరియబుల్స్ వాటి గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు 2 అన్నది ఏమని చెప్పాం, ఇది కాన్స్టెంట్. A = 2 అన్నాం. ఈ A = 2 అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ అన్నది ఏంటి, ఏ అన్నది వేరియబుల్ అన్నాం, ఇది స్టోర్ చేస్తుంది కాబట్టి. 2 అనేది స్టోర్ చేయబడుతుంది కాబట్టి కాన్స్టెంట్ అన్నాం. అంటే ఒక వేరియబుల్లో ఇంకో వేరియబుల్ కూడా స్టోర్ అవుతుందో అది వేరే విషయం అనుకోండి. బట్ ఇక్కడ ఈ కాన్స్టెంట్ అంటే ఏంటి, నెవర్ చేంజ్, ఏదైతే చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందో అది కాన్స్టెంట్ అన్నాం. సో మళ్ళీ ఇక్కడ ఏలో కూడా రకరకాలు ఉన్నాయి. A = 2.5 ఇవ్వాలి అనుకోండి. ఇప్పుడు A = 2 అని ఇవ్వాలి అంటే దీన్ని ఇంటిజర్ కింద డిక్లేర్ చేయాలి. అదే A = 2.5 అని ఇవ్వాలంటే ఇది రియల్ వాల్యూ, ఇది ఇంటిజర్ వాల్యూ అంటాం కాబట్టి ఇంటిజర్లో డిక్లేర్ చేసాం.
వేరేస్ మనం రియల్ వాల్యూని డిక్లేర్ చేయాలి అనుకుంటే ఫ్లోట్లో ఇవ్వాలి. అదే ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒక నేమ్ ఏదో ఇవ్వాలి అనుకోండి, ఏదో ఎక్స్ అని చెప్పి ఇవ్వాలి, అప్పుడు మీరు దీన్ని దేనికి డిఫైన్ చేయాలి, క్యార్ అని చెప్పి. సో బేసికల్గా మీకు ఈ 3 వేరియబుల్స్ని మనం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా సి లాంగ్వేజ్లో వాడుతూ ఉంటాం, ఇంటిజర్, ఫ్లోట్, క్యార్. వీటిలో కొద్దిగా తర్వాత ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, డబుల్ అని లేకపోతే అలా వస్తూ ఉంటాయి, షార్ట్ అని, అంటే వేరియబుల్ యొక్క సైజు పెంచాలన్నా తగ్గేయాలన్నా కూడా అవకాశం ఉంటుంది. సో వాటి గురించి తర్వాత చూద్దాం. డిఫాల్ట్గా మాత్రం మనకి ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. సో వేరియబుల్ డిక్లరేషన్ సి లాంగ్వేజ్లో ఫస్ట్ ఏ ఫంక్షన్ యూజ్ చేసినప్పటికీ కూడా మనం ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ వాడబోతున్నాం అన్నది మీ ఆల్గరిథంను, ఫ్లోచార్ట్, సుడో కూడా చూసి డిసైడ్ అయిపోండి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ ఒకటి, బి ఒకటి, సి ఒకటి. సో ఆ వేరియబుల్స్ని కంపల్సరీ మనం ఇక్కడ డిక్లేర్ చేసి తీరాలి. ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అన్నది మీకు సి లాంగ్వేజ్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి వేరియబుల్ డిక్లరేషను ఇంప్లిసిట్ ఒకటి, ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఎక్స్ప్లిసిట్ అని చెప్పి చెప్తాం. సో వేరియబుల్ని 2 టైప్స్లో ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే ఏం లేదు, ఆప్షనల్ ఇది, ఓకే, మీరు డిక్లేర్ చేయొచ్చు, డిక్లేర్ చేయకుండా అయినా వాడుకోవచ్చు అంటాను. ఎక్స్ప్లిసిట్ అంటే మ్యాండేటరీ అని, ఓకే, కంపల్సరీ డిక్లేర్ చేయాలా లేదా అన్నది, ఓకే. సో ఇక్కడ ఈ సి ప్రోగ్రాంలో వేరియబుల్ డిక్లరేషన్ మాత్రం ఎక్స్ప్లిసిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఏదైనా ఒక చిన్న ఆఫీస్ పెట్టారు, ఆ ఆఫీస్లో మీరు ఏదైనా ఒక వర్క్ చేయించాలి, రకరకాల వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంటెన్సీ వర్క్ ఉంది, టైపింగ్ వర్క్ ఉంది, లేకపోతే ఏదో అటెండర్తో పని ఉంది. ఇవన్నీ చేయటానికి మీరు ఏం చేస్తాం, అక్కడ అకౌంట్స్ చేయడానికి ఒక అకౌంటెంట్ని పెట్టుకుంటాం, ఓకే, టైపింగ్ చేయడానికి ఒక టైపిస్ట్ని పెట్టుకుంటాం, అటెండింగ్ వర్క్లో అయినా మెథా వర్క్లో అయినా మిస్సెలేనియస్ చేయాలంటే కనుక ఒక అటెండర్ని పెట్టుకుంటాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇప్పుడు మీరు మీ కంపెనీలో, మీ ఆఫీస్లో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోకుండా వచ్చిన ఫ్రెండ్తోనో, వచ్చిన రిలేటివ్తోనో, వచ్చిన కస్టమర్తోనో మీరు ఆ పనులు చేపిస్తారా? చేపిలేరు కదా. చేపిస్తే ఏమవుతుంది, ఓకే చిన్న ఆఫీస్ కాబట్టి మీరు మేనేజ్ చేస్తాం అనుకుంటే చేపిస్తే యాక్యురేట్గా రావు రిజల్ట్, ఓకే. అది ఎకానమీ మోడ్ అయితే అయ్యి ఉండొచ్చు, బట్ మనకు కావాల్సిన రిజల్ట్ అయితే కరెక్ట్గా రాదు, యాక్యురేట్గా రాదు, ఇన్ టైంలో జరగదు. సో దాంట్లో ప్రొఫెషనల్ని తీసుకొని దాన్ని అతనికి ఆ వర్క్ని ఎంగేజ్ చేసి చేస్తేనే కరెక్ట్గా వర్క్లు జరుగుతాయి. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే మీరు మీ ప్రోగ్రాంలో రాయబోయే వేరియబుల్స్ ఎన్ని, వాటికి మీరు ఏ వేరియబుల్ దాన్ని ఏ డేటా టైప్లో వాడుతున్నారు, ఇంటిజరా, రియలా, క్యారెక్టరా, అంటే ఏ అనే అర్థం, అంటే ఇంటిజర్ ఏ అనే అర్థం అని ఇచ్చాం కదా ఇక్కడ ఏబిసి అని. దీని అర్థం ఏంటంటే ది వేరియబుల్ ఏ ఈజ్ గోయింగ్ టు డీల్ విత్ ద ఇంటిజర్ వేరియబుల్స్. కేవలం ఇది ఇంటిజర్ వేరియబుల్స్ని మాత్రమే డీల్ చేయబోతుంది, రియల్ వాల్యూస్ని కానీ క్యారెక్టర్ వాల్యూస్ని కానీ డిఫైన్ చేయదు అని చెప్పి రిస్ట్రిక్ట్ చేసేసాం. మనం ఎప్పుడైతే ఏ విధంగా ఇచ్చామో తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదన్నా పొరపాటున ఒక లెటర్ ఇచ్చామనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది. సో ఏ అనేది మీరు వేరియబుల్ ఇంటిజర్ కింద డిక్లేర్ చేశారు, బట్ నౌ యు ఆర్ గోయింగ్ టు అసైన్ సమ్ క్యారెక్టర్ అని చెప్పి ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఈ వేరియబుల్ డిక్లరేషన్ అన్నది మనకి సి లాంగ్వేజ్లో మ్యాండేటరీ అన్నది చేస్తాడు, ఎక్స్ప్లిసిట్ అంటాం. సో ఇక్కడికి ఒక పార్ట్ క్లియర్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఆల్గరిథంలో చూసినట్లయితే, సుడో కోడ్లో కానీ ఆల్గరిథంలో కానీ చూసినట్లయితే ఈ స్టెప్ ఎక్కడ ఉండదు. రీడ్లోకి వెళ్ళిపోయాం, డైరెక్ట్గా ఇన్పుట్లోకి వెళ్ళాం. కానీ ఇన్పుట్లోకి వెళ్ళటానికన్నా ముందే సి ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు మనం వేరియబుల్ డిక్లరేషన్ తీసుకోవాలి. ఒకటే గుర్తుంచుకోండి, మనం ఏ వేరియబుల్ని రీడ్ చేయాలన్నా, ఏ వేరియబుల్తో వర్క్ చేయాలి అన్నా కంపల్సరీ దాన్ని డిక్లేర్ చేసి తీరాలి. ఈ డిక్లరేషన్ పార్ట్ అనేది సి లాంగ్వేజ్లో మొదట్లోనే ఉండాలి. తర్వాత నేను వాడేటప్పుడు వేరియబుల్ని తీసుకెళ్ళి ఎక్కడ మధ్యలో డిక్లేర్ చేస్తానంటే కుదరదు, ఫస్ట్ లైన్లోనే పెట్టాలి. మీరు వాడే ప్రోగ్రామ్ కింద ఏదో 4-5 కోడ్లు రాసేసారు, 4-5 లైన్లు రాశారు, మళ్ళీ కావాలంటే పైకెళ్ళి ఇక్కడ రాసుకోండి, అంతేగాని అక్కడ కింద నేను 5వ స్టెప్లోనో 10వ స్టెప్లోనో వేరియబుల్ని డిక్లేర్ చేస్తానంటే కనుక సి లాంగ్వేజ్లో పాసిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఎన్ని వేరియబుల్స్ అయితే ఉన్నాయో అన్ని వేరియబుల్స్ని మనం రాసేస్తాం, డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వేరియబుల్ని
రీడ్ చేయాలి. రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో రీడ్ చేయడానికి కమాండ్ ఏంటంటే, ఇందాక మనం హలో వరల్డ్ చెప్పేటప్పుడు అవుట్పుట్ ఇవ్వాలంటే అన్నాం, ప్రింట్ ఎఫ్ అన్నాం కదా, అదేవిధంగా ఇక్కడ స్కాన్ ఎఫ్ అన్న ఫంక్షన్ వాడతాం. ఇన్పుట్ తీసుకోవడానికి స్కాన్ ఎఫ్ అన్న ఫంక్షన్ వాడతాం. ఇలా స్కాన్ చేసేటప్పుడు మీరు ఏ వేరియబుల్ని స్కాన్ చేయబోతున్నారు, ఇంటిజర్ వేరియబుల్ని. సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని ఉంటాయి. సో మీరు ఏ వేరియబుల్ని అయితే రీడ్ చేయబోతున్నారో ఆ వేరియబుల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ని వాడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకుంటున్నారు అనుకోండి. ఇంటిజర్ వేరియబుల్కి అయితే కనుక %d ఉంటుంది. ఓకే, ఇంటిజర్కి %d. అదేవిధంగా నెక్స్ట్ రియల్ వాల్యూకి అయితే %f తీసుకోవాలి. అదే క్యారెక్టర్ తీసుకుంటున్నారు దానికి %c. సింగిల్ వాల్యూ సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటే %c వాడతాం. అలా కాకుండా స్ట్రింగ్ తీసుకుంటే అంటే 4-5 లెటర్స్ కలిపి ఒక వర్డ్ ఒక సెంటెన్స్ తీసుకుంటే %s వాడతాం. ఓకే, ఇందులో కూడా ఈ ఫార్మాట్ స్పెసిఫైస్లో తర్వాత మీకు %ld అని %ud అని అలా కూడా వస్తాయి. వాటి గురించి తర్వాత అట్లా చూద్దాం. జస్ట్ ఇప్పుడు సింపుల్గా ఈ ఎక్స్టెన్షన్స్ తర్వాత ఇంప్రూవ్మెంట్ తర్వాత చూద్దాం. ఇంటిజర్ వేరియబుల్ని తీసుకుంటున్నాం అంటే మనం స్కాన్ చేయబోతున్నా, ప్రింట్ చేయబోతున్నా, ఇంటిజర్ వేరియబుల్ని తీసుకుంటున్నాం అంటే %d ఇవ్వాలి. రియల్కి అయితే %f ఇవ్వాలి. క్యారెక్టర్కి అయితే %c కానీ s కానీ డిపెండ్స్. అది క్యారెక్టర్ సింగిల్ లెటర్ అయితే c, మల్టిపుల్ లెటర్స్ అయితే కనుక వర్డ్స్ తీసుకుంటే %s ఇచ్చుకోండి. సో ఇక్కడ స్కాన్ ఆఫ్ %d కామా ఓకే అడ్రస్ ఆఫ్ ఏ. ఇక్కడ వేరియబుల్ ఏ అని చెప్పి డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఏ యొక్క అడ్రస్లో దీన్ని స్టోర్ చేయమని ఇవ్వాలి. దానికి అడ్రస్ ఆఫ్ ఏ అని చెప్పి ఒక ఆపరేటర్ అండ్ సింబల్ యాంపర్సెంట్ సింబల్ని తీసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం జనరల్గా అండ్ అంటాం, దీన్ని యాక్చువల్గా అయితే కరెక్ట్ వర్డ్ ఏంటంటే యాంపర్సెంట్ అంటాం. సో ఈ యాంపర్సెంట్ అన్న వర్డ్ని తీసుకొని ఇప్పుడు జస్ట్ ఇక్కడ రన్ చేసి చూద్దాం. ఇది ఇక్కడ వరకు జస్ట్ మనం ఏం చేసాం, డిక్లేర్ చేసి స్కాన్ అన్నాం అంతే, ఇంకేం రాయలేదు. సో ఇప్పుడు ఒకసారి ఇది సేవ్ చేసి రన్లోకి వెళ్ళి చూడండి. ఏంది ఐడియల్గా ఉండిపోయింది, అర్థం కావట్లేదు మనకి. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే కర్సర్ చూడండి ఇక్కడ మారింది, కొద్దిగా బ్రాడ్ కర్సర్ వచ్చింది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇన్పుట్ అడుగుతుంది వీడు. ఈ ఇన్పుట్ మీకు కావాల్సిన ఇన్పుట్ ఇక్కడ ఇస్తే అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ కమాండ్ ప్రాంప్ట్ ఇలా బ్యాక్ మారింది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం అర్థం కాలేదు, రన్ చేయగలిగితే ఇక్కడ ఎందుకని ఐడియల్గా ఉంది, ఇక్కడ ఏంటి అర్థం కాలేదు కదా. సో ఇక్కడ మనం ఏం చెప్పాలంటే స్కాన్ ఆఫ్ ముందు ప్రింట్ ఆఫ్ అన్న స్టేట్మెంట్ ఒకటి ఇవ్వండి. అసలు మీరు ఏం చేయబోతున్నారు అన్నది యూజర్ అర్థం కావాలి కదా, వాడు ఏం అడుగుతున్నాడు అన్నది. ఎంటర్ ద వాల్యూ ఫర్ ఏ. యాజ్ ఈజ్గా మనకు ఉన్నట్టు ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం ఏదో అనుకుంటున్నామో అది ప్రింట్ అవ్వాలి అంటే కనుక జస్ట్ ఇలా కాన్స్టెంట్ స్ట్రింగ్స్లో పెట్టేయండి. ఓకే, వేరే ఇక్కడ స్కాన్ ఆఫ్ వచ్చేప్పటికి ఇక్కడ చూడండి ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏమో స్ట్రింగ్లో పెట్టాం, బట్ అడ్రస్ ఆఫ్ ఏ అనే స్ట్రింగ్ పెట్టలా. వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, అదేవిధంగా స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. ఇక్కడ టెర్మినేటర్ వాడండి. ఇప్పుడు రన్ చేసి చూడండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇందాకేమైంది, ఈ స్టేట్మెంట్ లేనప్పుడు ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్న చెప్పిలా కర్సర్ అలా ఉంది. ఏంటి ఎందుకు ఉంది ఏంటో మనకు అర్థం కాలేదు. ఎక్కడైతే క్లియర్గా ఇచ్చాడు ఎంటర్ ద వాల్యూ ఫర్ ఏ, ప్రాంప్టింగ్ అంటాం. ఆ ప్రాంప్టింగ్ ఇస్తే అప్పుడు అక్కడ కరెక్ట్గా యూజర్కి అర్థమవుతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ స్టేట్మెంట్ డిలీట్ చేసి మళ్ళీ రన్ చేసి చూడండి. స్టేట్మెంట్ డిలీట్ చేసే బదులు ఏం చేయొచ్చు అంటే కామెంట్ చేసేయండి. కంట్రోల్ కీ పట్టుకొని స్పేస్ కామెంట్ చేయాలి అంటే ఆ ప్రోగ్రాంలో మనకి దాంతో పని ఉంది, బట్ అది లేకుండా వర్క్ అవుతే ఎలా ఉంటుంది అని చూడాలంటే ఇలా కామెంట్ మీరు // ఒకటి ఇచ్చి చూడండి. 2 సార్లు // ఇస్తే అలా వస్తుంది. లేకపోతే ఇలా మనం టైప్ చేసే బదులు ఇది సెలెక్ట్ చేసి కంట్రోల్ కీ పట్టుకొని ఆ // క్లిక్ చేస్తే అదే కామెంట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి కామెంట్ చేసింది గ్రీన్ కలర్లోకి వచ్చింది, అంటే అదే ఎగ్జిక్యూట్ అవ్వదు అని. ఇప్పుడు మళ్ళీ Ctrl+S కొట్టి మళ్ళీ ఒకసారి రన్ చేసి చూడండి.
ఏమైంది ఇక్కడ ఐడియల్గా ఉండిపోయి జస్ట్ కర్సర్ వచ్చింది. ఇన్పుట్ ఇవ్వాలన్నది ఏమి ఇన్పుట్ ఇవ్వాలి అన్నది యూజర్కి అర్థం కాదు. సో మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ప్రతి స్కాన్అప్ ఫంక్షన్ ముందు కూడా ప్రింట్అప్ ఫంక్షన్ ఉంచుకోవాలి. దీనికోసం అది పర్పస్ ఏంటి, దాని యొక్క అసలు మనం ఏది ఇవ్వబోతున్నాం అన్నది చెప్పడానికి. ఓకే, యూజర్కి ఒక కన్ఫర్మేషన్ ప్రాంప్టింగ్ అన్నది అది. తర్వాత ఇంకోటి ఏంటి, ప్రింట్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ తీసుకున్నాం, తర్వాత ఏం చేయాలి, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి, అంతే కదా. ఆల్గరిథం చూసుకోండి, మీకు డౌట్ ఉంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, రీడ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి అన్నాం. అక్కడ ఏని బిని రీడ్ చేయమన్నాడు. సో మనం ఏనే రీడ్ చేసాం, ఇక్కడ బిని కూడా రీడ్ చేయాలి కాబట్టి మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ కొట్టండి. లేదా ఇది మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఈ 2 లైన్లని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఏ దగ్గర బి, ఇక్కడ కూడా ఏ దగ్గర బి పెట్టేయండి. ఇక్కడ 2 వేరియబుల్స్ని రీడ్ చేసేసాం, ఫినిష్. అక్కడికి ఫినిష్ అయింది. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. లేదా సూడోకోడ్లో చూడండి, సింపుల్గా ఆల్గరిథం కొద్దిగా లెంతీగా ఉంటుంది కాబట్టి సూడోకోడ్లో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాడు. ఇక్కడ కూడా అంతే కదా, మనకి సి ఏ యొక్క వాల్యూ బి యొక్క వాల్యూ తీసేసుకుందాం మనం యూజర్ నుంచి. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అని చెప్పి ఇచ్చేసాం. ఓకే, ఇక్కడికి ఇన్పుట్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. మనం చెప్పుకున్నాం కదా, ఏ ప్రాబ్లం తీసుకున్నప్పటికీ కూడా ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సో ఇన్పుట్ ఇచ్చేసాం, ప్రాసెస్ ఇచ్చేసాం. ఇక మనకు కావాల్సింది ఏంటి, 4th స్టెప్ ప్రింట్ సి యొక్క వాల్యూని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ సి అని చెప్పి ఇవ్వాలి. ప్రింట్ చేసేటప్పుడు ఇందా మనం చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా మనం ఇంటిజర్ వాల్యూని ప్రింట్ చేయబోతున్నా స్కాన్ చేయబోతున్నా కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేయాల్సిందే. ఇక్కడ %d ఇచ్చి ఇక్కడ సి అని చెప్పి ఇచ్చేసాం. ఇప్పుడు సెమికాలన్ ఇచ్చి క్లోజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూడండి. ఇదంతా ఇక్కడ ఎంత గ్యాప్ తీసేసేయండి, తీయపోయినా అవ్వదు, మనకు క్లారిటీ కోసం. ఇప్పుడు రన్ కొట్టండి. ఓకే, ఫస్ట్ ఏ యొక్క వాల్యూ ఏమన్నాడు, 20 అని ఇచ్చాము. బి యొక్క వాల్యూ 30 అని ఇచ్చాము. అవుట్పుట్ వచ్చేసింది కదా 50. ఇక్కడ అవుట్పుట్ కూడా ఒక క్లారిటీ కావాలనుకోండి, ఏంటి 50 అర్థం కావట్లేదు కదా. సో అప్పుడు క్లారిటీ కావాలంటే ఇక్కడ ది సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చేయండి. ఆటోమేటిక్గా ఇది ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో అది డిస్ప్లే అయిపోతుంది. 4, 5 ద సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 9 అని వచ్చేసింది కదా. అలా కాకుండా ఇక్కడ ఏ దగ్గర ఏమో 4, బి దగ్గర ఏమో 5 అని పడాలనుకోండి. అప్పుడు దీన్ని ఏ విధంగా ఇచ్చేయాలంటే సమ్ ఆఫ్ ఏ అని ఇచ్చాం కదా, ఏ అని ఇవ్వకుండా ఇక్కడ %d ఇవ్వండి. ఇక్కడ బి అని ఇవ్వకుండా %d అని ఇచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏ కామ బి కామ సి అంటే ఇక్కడ ఫస్ట్ %d దగ్గర ఏ వాల్యూని రీడ్ చేస్తుంది, ఏ యొక్క వాల్యూని. తర్వాత %d దగ్గర బి యొక్క వాల్యూని రీడ్ చేస్తుంది. తర్వాత %d దగ్గర సి యొక్క వాల్యూ రన్ చేస్తుంది, రిట్రీవ్ చేస్తుంది. అది ఇప్పుడు రన్ చేసి చూడండి. మళ్ళీ ఇక్కడ నేను వాల్యూస్ ఇచ్చాను 20, 40. సో ఇప్పుడు చూడండి, ద సమ్ ఆఫ్ 20 + 40 ఈజ్ ఈక్వల్ టు 60. క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, జస్ట్ అవుట్పుట్ జనరల్గా అవుట్పుట్ ఇచ్చేసాం, ఏమి వాల్యూ ఇవ్వకుండా, దాని ముందు ఏమీ నేరేషన్ ఇవ్వకుండా. తర్వాత నేరేషన్ ఇచ్చుకొని ఎలా రాయాలి, తర్వాత దాంట్లో ఆ వేరియబుల్స్ని ఎలా రీడ్ చేయాలి అనేది చూసాం. ఇది సి ప్రోగ్రామ్. దీనికి సమ్ యొక్క ప్రోగ్రామ్కి సమ్ ఆల్గరిథం తీసుకున్నాం కదా మనం. ఈ ఆల్గరిథంకి మనం సిలో ప్రోగ్రామ్ రాయాలంటే కనుక ఇలా రాస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాం, ఇక్కడ ఇంక్లూడ్ స్టేట్మెంట్ రాయాలి అని చెప్పాం కదా. జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ ఈ ఇంక్లూడ్ ఎస్టీడీ మనం ఏం చెప్పాం, ప్రోగ్రాంలో రాసే ప్రతిదీ కూడా డిక్లరేషన్ పార్ట్లో కనపడాలి అని చెప్పాం. ఇక్కడ ఏబిసి మూడింటిని వాడుతున్నాం కాబట్టి ఈ డిక్లరేషన్ పార్ట్లో ఉందా, సి డిక్లరేషన్ పార్ట్లో ఉంది, అదేవిధంగా ఏ డిక్లరేషన్ పార్ట్లో ఉంది, బి డిక్లరేషన్ పార్ట్లో ఉంది. మరి ప్రింట్ఎఫ్ అన్నది ఎక్కడ ఉంది, ప్రింట్ఎఫ్ అన్నది ఏంటిది, ఇది వేరియబుల్ కాదు కదా, ఇది ఒక ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే దేనికోసం వాడాం, మనం అవుట్పుట్ ఇవ్వడానికి వాడాం. అసలు ఈ ప్రింట్ఎఫ్ అన్నది ఇచ్చినప్పుడు ఏం జరగాలంటే, యాక్చువల్గా ప్రింట్ చేయాలంటే స్క్రీన్ మీద ఒక ఎక్స్ యొక్క రేడియస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ తీసుకో,
అంటే దాని పొజిషన్ ఆఫ్ ది లెటర్ ఇప్పుడు ఇక్కడ టైప్ అవ్వాలి, లేకపోతే ఈ పొజిషన్లో టైప్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఏంటి, ఇది ఎక్స్ యాక్సిస్ ఎంత, వై యాక్సిస్ ఎంత అని చెప్పాలి కదా మనం. అదేవిధంగా దాని ఫాంట్ స్టైల్ ఏం కావాలి, టైమ్స్ న్యూ రోమన్ కావాలా, లేకపోతే ఏరియల్ కావాలా, ఇలా మనకి ఫాంట్స్ ఉంటాయి కదా, ఫాంట్ స్టైల్స్ టైమ్స్ న్యూ రోమన్ అని, ఏరియల్ అని, లేకపోతే సంథింగ్ అదర్ ఫాంట్స్ అయితే ఉన్నాయో అవి కావాలి. అదేవిధంగా ఫాంట్ యొక్క సైజ్ ఏం కావాలి, అది 20లో ఉండాలా, 30లో ఉండాలా. అదేవిధంగా ఫాంట్ యొక్క కలర్ ఏముండాలి, వైటా లేకపోతే బ్లాకా. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఆర్ రెడ్ సంథింగ్, వైట్, ఏది కావాలంటే అది ఇక్కడ. అంటే ఒక ప్రింట్ చేయాలి అంటే ఇన్ని స్టేట్మెంట్స్ చెప్పాలి. ఎక్స్ యాక్సెస్ తీసుకో, XY యాక్సెస్ ఇది, ఫాంట్ స్టైల్ ఇది, ఫాంట్ సైజ్ ఇది, ఫాంట్ కలర్ ఇది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది, ఇవన్నీ చెప్పాలి. ఇన్ని స్టేట్మెంట్స్ అంటే ఒక ప్రింట్ చేయాలంటే దాదాపు ఒక 5-6 స్టేట్మెంట్లు వచ్చినాయి అనుకోండి. ఈ 5-6 స్టేట్మెంట్లు ప్రతిసారి మనం రాసే బదులు వీడియో ఏం చేస్తాడంటే ప్రింట్ ఆఫ్ అంటే ఏంటి, స్కాన్ ఆఫ్ అంటే ఏంటి అన్నది దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాసేసి ఈ stdio.hలో పెట్టేస్తాడు. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని. ఓకే, అంటే స్టాండర్డ్గా మనం వాడే ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అదేవిధంగా మీరు ఏదైనా ఒక మ్యాథ్స్లో ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఏదో రాస్తున్నారు అనుకోండి, ఒక ట్రిగనోమెట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సర్కిల్ డ్రా చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంక్లూడ్ graphics.h అని చెప్పి ఇంక్లూడ్ చేసుకుంటారు. అలా ప్రతిదీ కూడా అంటే గ్రాఫికల్ రిలేటెడ్ ఫంక్షన్, స్క్వేర్ అంటే ఏంటి, సర్కిల్ అంటే ఏంటి, దాని రేడియస్, లాటిట్యూడ్ సంథింగ్ ఇవన్నీ తీసుకునే బదులు ఆటోమేటిక్గా అదే graphics.h అని తీసుకుంటే సర్కిల్ అనగాతో ఆటోమేటిక్గా అదే డిఫైన్ చేసేస్తుంది. సో ఇది ఇంక్లూడ్ స్టేట్మెంట్ యొక్క పర్పస్. అర్థమైంది కదా. ఇందాక ఏం చెప్పాము, బట్టలు కొన్నప్పుడు మీరు కొత్త బట్టలు కొన్నప్పుడు పసుపు ఎందుకు పెట్టాలి ఏంటి అనేది పసుపు కొత్త బట్టలకు పసుపు పెట్టారు వాడండి అన్నాం. కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకే అక్కడ పసుపు ఎందుకు పెట్టాలి, పూర్వం రోజుల్లో వీటిలో ఏంటంటే ఈ మిషనరీ ఉండేది కాదు కదా, జనరల్ మగ్గం మీద నేసేవాళ్ళు. అక్కడ ఆ పురుగు సంథింగ్ ఇన్సెక్ట్స్ లాంటివి వస్తాయి కాబట్టి ఆ పసుపుతో దాన్ని ఉతికి అప్పుడు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. కానీ రాను ఏమైందంటే ఆ పసుపు నీళ్ళలో ఉతికి ఇచ్చేసే బదులు తర్వాత జస్ట్ పసుపు లైట్గా టచ్ చేయడం అనేది బిగిన్ చేస్తారు. మన వాళ్ళు దాన్ని సమ్మరైజ్ చేసుకుంటారు కదా. సో ఆ ప్రాసెస్లో వచ్చింది పసుపు పెట్టడం అన్నది కొత్త బట్టలకి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్ మీకు ఏం చెప్పాం, బ్లైండ్గా ఇంక్లూడ్ stdio.h పెట్టండి, ఎందుకు పెట్టాలి ఏంటి అన్నది తర్వాత చెప్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ ప్రింట్ ఆఫ్ స్కాన్ ఆఫ్ రాయాలి అంటే ప్రతిసారి కూడా ఒక 5 లైన్లో లేదా 10 లైన్లో 20 లైన్లో రాయాలనుకోండి. ఇవన్నీ ప్రతిసారి మనం రాస్తా కూర్చునే బదులు ఈ ప్రింట్ ఆఫ్ అంటే ఏంటి, స్కాన్ ఆఫ్ అంటే ఏంటి, లేకపోతే స్క్రీన్ క్లియర్ చేయడానికి CLRSCH అని, లేకపోతే ఆల్రెడీ ఇన్పుట్లో ఉన్నది ఏదైనా డేటా ప్రీవియస్ డేటా రిమూవ్ అవ్వాలంటే ఫ్లష్ ఆఫ్ stdin అని, ఇలా కొన్ని రకాల యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కాకుండా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని వాడతాం, సిస్టమ్ లైబ్రరీ ఫంక్షన్స్ వాడతాం. ఇవన్నీ కూడా ఇందులో ప్లస్ చేయబడి ఉంటాయి. సో దానికోసం మనం ప్రతిదీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా వేరే ప్రోగ్రామ్. std.ioh అన్నది మనం ఇప్పుడు sum.c అనేది ఒక ప్రోగ్రామ్ ఎలా రాసాము, ఆడు కూడా హెడర్ ఫైల్ అని చెప్పడానికి అది కూడా ఒక C ఫైలే, బట్ దాని హెడర్ ఫైల్ అని చెప్పి ఇంక్లూడ్ చేయడానికి H అని చెప్పి ప్లేస్ చేశాడు. దాన్ని మనం ఏం చేసామంటే మన ప్రోగ్రామ్కి కన్వీనియంట్ కోసం ఇంక్లూడ్ చేసుకున్నాం. సో వేరే ఒక ప్రోగ్రామ్ని మీరు కూడా ఏం చేయొచ్చండి, ఈ సమ్ ప్రోగ్రామ్ని తర్వాత వేరే ఫైల్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, వేరే ప్రోగ్రామ్స్లో. సో ఇంక్లూడ్ అని ఇచ్చి sum.c అని చెప్పి ఇచ్చి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా కాల్ చేయాలి ఏంటి అనేది తర్వాత అట్లా వస్తాయి మీకు. సో ఇక్కడ ఈ ఇంక్లూడ్ యొక్క పర్పస్ అర్థమైంది కదా. మీ ఫైల్కి మీరు రాయబోయే C లాంగ్వేజ్లో మీరు రాయబోయే ప్రోగ్రామ్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ అయిన std.iohని ఇంక్లూడ్ చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ అన్నది యూజ్ చేసాం. మెయిన్ అన్నది ఏం చెప్పాం, ఒక ఫంక్షన్. ప్రతి ఆఫీసు ఉన్నది అనుకోండి, ఆ ఆఫీస్లో ఎంత చెప్పుకున్నట్టు మనం అకౌంటెంట్ లేకపోతే క్లర్క్ లేకపోతే వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా మెయిన్ ఒక బాస్ అన్నవాడు ఉంటాడు కదా. సో అక్కడ ఒక ఆఫీస్ అనేది బాస్ లేకుండా ఏ విధంగా ఉండదో, సిమిలర్లీ C ప్రోగ్రాంలో కూడా మెయిన్ అన్న ఫంక్షన్ లేకుండా ప్రోగ్రామే రన్ అవుతుంది. అందులో ఎంతమంది ఉన్నాయండి, ఫస్ట్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మెయిన్ నుంచే.
ఇప్పుడు టైపింగ్ వర్క్ ఉంది, ఫస్ట్ టైపింగ్ వర్క్ వాడి టేబుల్ మీదకి వెళ్ళిపోదు కదా, బాస్ దగ్గరికి వెళ్తే ఈ బాస్ వాడిని పిలిచి బాబు ఇది టైప్ చేయి, అకౌంటెంట్ పిలిచి బాబు ఈ అకౌంట్ వర్క్ చేయి అని చెప్పి చెప్తాడు. సిమిలర్లీ ఇక్కడ కూడా మెయిన్ ఈజ్ నథింగ్ బట్ బాస్ ఇన్ ద సి ప్రోగ్రామ్. ఓకే, సో ఈ మెయిన్ అన్న ఫంక్షన్ అన్నది లేకుండా ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం రాయలేము. సో సిలో ఫస్ట్ ఎన్ని ఫంక్షన్స్ మీరు తర్వాత ఏం చేస్తామంటే, మనం ఇక్కడ 2 రకాల ఫంక్షన్స్ అని చెప్పాం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, లైబ్రరీ ఫంక్షన్. లైబ్రరీ ఫంక్షన్ వాడుకున్నాం మనం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మాత్రం మెయినే వాడాం. కానీ తర్వాత ఏం చేస్తామంటే మనం మెయిన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాస్తాం. బట్ ఆ ఫంక్షన్స్ ఈ మెయిన్ ఫంక్షన్ తర్వాతే రాయాలి, ముందు రాస్తామంటే కుదరదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ రాసేప్పుడు ఏం చేస్తామంటే సమ్ అని చెప్పి ఇచ్చేసి ఇందులో సమ్ యొక్క ప్రోగ్రామ్ యొక్క కోడింగ్ అంతా ఇస్తాం, కావాల్సినప్పుడు దీన్ని పిలుస్తాం. సో ఇది తర్వాత క్లాసెస్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ అన్న ఫంక్షన్ మనం ఇప్పుడు ఏంటంటే మన చిన్న ఆఫీస్ అనుకోండి, మనమే క్లర్క్, మనమే టైపిస్ట్, మనమే అటెండర్, మనమే స్వీపర్, అన్నీ మనమే కాబట్టి మొత్తం మెయిన్ ఫంక్షన్లోనే పెట్టుకుంటున్నాం. కానీ అది గుడ్ ప్రాక్టీస్ కాదు. తర్వాత ఏం చేయాలంటే స్ప్లిట్ అవుట్ చేసుకోవాలి, వర్క్ని బ్రేక్ డౌన్ చేసుకొని డిఫరెంట్ ఫంక్షన్స్ రాసుకుంటాం. ఇప్పుడు మాత్రం ఒకటే ఫంక్షన్లో వర్క్ మొత్తం చేసుకుంటున్నాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ప్రతి స్టేట్మెంట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మనం సి లాంగ్వేజ్లో రాసినప్పుడు ఈచ్ అండ్ ఎవరి స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అసలు ఇంక్లూడ్ అన్నది ఎందుకు వాడాం అన్నది అర్థమైంది, అదేవిధంగా మెయిన్ అన్నది ఎందుకు వాడాం అన్నది అర్థమైంది. తర్వాత వేరియబుల్ డిక్లరేషన్ కూడా ఓకే కదా. ఇందులో ఇప్పుడు మీకు అర్థం కాని స్టేట్మెంట్ ఏం లేదు కదా. ఇంక్లూడ్ ఏమో మనం లైబ్రరీ ఫంక్షన్ ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ప్రతిసారి దీని స్టేట్మెంట్లు రాయకుండా stdiohలో పెట్టుకున్నాం, దాన్ని మన ప్రోగ్రామ్కి ఇంక్లూడ్ చేసుకున్నాం. మెయిన్ అనేది ఒక మెయిన్ అనేది బాస్ టైప్ కాబట్టి ఈ ఫంక్షన్ లేకుండా ఏదే ఉండదు కాబట్టి మెయిన్ అనే ఫంక్షన్ని ఓపెన్ చేసాం. ఈ ఫంక్షన్ ఓపెన్ చేసినప్పుడు మీరు స్టాండర్డ్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఓపెన్ ప్యారెన్సెస్, క్లోజింగ్ ప్యారెన్సెస్. అదేవిధంగా ఫంక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఓపెన్ బ్రాసెస్ ఉండాలి. ఎన్ని ఫంక్షన్స్ అయితే ఓపెన్ చేస్తున్నామో అన్ని ఫంక్షన్ క్లోజ్ అవ్వాలి. ప్రతి ఫంక్షన్ ఇక్కడ ఓపెన్ ఉందంటే ఇక్కడ క్లోజ్ పడాల్సిందే. ఓకే, ఇది ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. అదేవిధంగా తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా యూజర్కి ప్రాంప్ట్ ఇచ్చాం, నువ్వు ఏ వాల్యూ అని ఎంటర్ చేయాలని చెప్పడానికి వాడిని అడుగుతున్నాం మనం, ఏ యొక్క వాల్యూని ఎంటర్ చేయమని. వాడు ఎంటర్ చేసిన వాల్యూని స్కాన్ఎఫ్ ద్వారా మనం తీసుకెళ్ళి దాన్ని సేవ్ చేసుకున్నాం. అదేవిధంగా బి కూడా అదేవిధంగా తర్వాత ఇన్పుట్ కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ సి =a+b అని ఇచ్చాం. తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడాం. ప్రింట్ఎఫ్లో డైరెక్ట్గా %dc అని ఇచ్చేస్తే డైరెక్ట్గా దానికి ఎక్స్ప్లెనేషన్ కింద అర్థం కాదు కాబట్టి ది సమ్ ఆఫ్ ఏ అని చెప్పి మనకు అవుట్పుట్ ఎలా రావాలి, ది సమ్ ఆఫ్ 2 + 3 = 5 అని రావాలి. సో దానికి స్టేట్మెంట్ ఎలా వాడాలని చెప్పాం. ఎన్ని వేరియబుల్స్ అయితే మనం ప్రింట్ చేయబోతున్నామో అన్ని వేరియబుల్స్ కూడా ఇక్కడ ముందు ఫార్మాట్ స్పెసిఫైస్ మెన్షన్ చేయాలి. ఇదేమో కాన్స్టెంట్, మీరు ఏదైతే ఇక్కడ ఏది టైప్ చేసినా అది యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, మీకు కావాల్సిన అవుట్పుట్ బయట యూజర్కి ఎలా కావాలి, ఎలా డిస్ప్లే అవ్వాలన్నది ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఆ వేరియబుల్స్ని దీనికి రీడ్ చేసాం. ఇది ఇక్కడ క్లియర్ కదా మనకి. ఫస్ట్ ఏం చేసాం, ఆ ప్రాబ్లంకి ఆల్గోరిథం ఎలా రాయాలి, దానికి సూడో కోడ్ ఎలా రాసుకోవాలి, తర్వాత ఫ్లో చార్ట్ ఎలా రాయాలి, అదేవిధంగా తర్వాత సి ప్రోగ్రామ్ని ఎలా రాయాలి అన్నది ఇవాళ చెక్ చేసాం. సో ఇక్కడతో మనకి అవుట్లుక్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం చేయబోయే పని ఏంటి అన్నది అర్థమైంది కదా. ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుంటాం, ఆ ప్రాబ్లంకి ఆల్గోరిథం రాస్తాం, తర్వాత సూడో కోడ్ రాస్తాం, తర్వాత ఫ్లో చార్ట్ రాస్తాం, తర్వాత సి ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే, సో ఇది ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు ఇప్పుడు అసైన్మెంట్ ఏంటంటే, మీరు ఏం చేస్తారంటే 2 వాల్యూస్ని తీసుకొని మనం ఇక్కడ జస్ట్ సమ్ చేసాం. మీరు ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ తీసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ తీసుకొని దానికి ఆల్గోరిథము, సూడో కోడ్, ఫ్లో చార్ట్, సి ప్రోగ్రామ్ రాసి చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఏముంటాయి, ప్రిన్సిపల్ తెలిసిందే కదా. దానికి చిన్నగా నేను ఇది మాత్రం ఇచ్చి వదిలేస్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ PNR/100 అని ఇస్తాం, అంతే కదా, ఆర్ PTR/100. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి ఏం చేయాలి. దీన్ని ఈ ప్రోగ్రామ్ చేయాలంటే ఇన్పుట్ ఏమేమి తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఎన్ని వేరియబుల్స్ ఇన్పుట్ తీసుకోవాలి, ఆ తర్వాత ప్రాసెస్ ఏం చేయాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది మీ అంతటా మీరు ఆలోచించి చేయండి. మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్స్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయినా మీరు రాసేస్తే దీన్ని కాపీ అండ్ పేస్ట్ అది చూసి రాయడం వల్ల ఉపయోగం లేదు. ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు దానికి సిమిలర్ ప్రాబ్లమ్ని మీరు 1-4 ప్రాబ్లమ్స్ మీరు ఆలోచించి దాన్ని ట్రై చేయండి. అప్పుడే మీకు ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.